ట్రూ సక్సెస్ అంటే ఏంటి? నేను ఇప్పుడు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 3 క్వశ్చన్స్కి కూడా మీకు ఆన్సర్ ఎస్ అంటే మీరు సక్సెస్ అవుతున్నట్లే. సో మొదటిది ఏంటంటే, మీరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? రెండోది ఏంటంటే, మీరు చేసే పనిని మీరు ఇష్టపడుతున్నారా? మూడోది, మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధానాన్ని మీరు ఇష్టపడుతున్నారా? సో ఈ 3 క్వశ్చన్స్కి కూడా మీకు ఎస్ అనేటువంటి ఆన్సర్ వస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతున్నట్లే. కానీ ఇక్కడ సోషల్ మీడియా కానీ లేదా సొసైటీ కానీ గమనిస్తే వాళ్ళంతా సక్సెస్కి ఒక డెఫినేషన్ ఇచ్చేశారు. మనం ఏం చేస్తున్నామంటే ఆ సోషల్ మీడియా చూసి లేదంటే సొసైటీ పెట్టినటువంటి కొన్ని డెఫినేషన్స్ విని ఇదే సక్సెస్ అని చెప్పి దాని వెనకాల మనం పరిగెడుతున్నాం. కానీ అది కాదండి. మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని మీరు ఇష్టపడుతున్నారా? అక్కడ వస్తుంది సక్సెస్. దాన్ని మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారా? దాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తున్నారా? అక్కడ వస్తుంది. సో ఏ పని చేస్తున్నారో దాని మీద ఇష్టం లేదు, ఎలా చేస్తున్నారో అది నచ్చట్లేదు అంటే అక్కడ ఇంకా సక్సెస్కి ఇంకా అర్థమే ఉంది చెప్పండి. సో యూ డిఫైన్ యువర్ సక్సెస్.